చిన్న బిడ్డల్ని ఎప్పుడైనా గమనించారా? ఎంతో కల్మషము లేకుండా, ఎంతో మంచి మనస్సుతో, అమాయకంగా, ఎటువంటి దురాలోచనలు, తప్పుడు మాటలు, తప్పుడు స్వభావాలు లేకుండా చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే అడుగులు వేస్తా ఉంటారు. వారిని చూసినప్పుడు, వారిని ఎత్తుకున్నప్పుడు ఎంతో ఆనందం మనకు కలుగుతా ఉంటది. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఆనందము చిన్న బిడ్డల్ని మనము వారితో సమయం గడిపినప్పుడు మనము అనుభూతిని పొందగలం. సో, చిన్న బిడ్డలు అంత కల్మషము లేనివారు కాబట్టే యేసు ప్రభువారన్నారు, "మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనంటే, ఇదిగో ఈ చిన్న బిడ్డల వలె మీరు కూడా అవ్వాలి" అని చెప్పి ఆయన తెలియజేశారు. ఆయన వారిని కౌగిలించుకున్నారు, వారిని ఆశీర్వదించారు. ఎవరైతే చిన్న బిడ్డల వంటి స్వభావం కలిగినటువంటి వారుంటారో, వారు ఖచ్చితంగా పరలోకంలో ప్రవేశిస్తారని చెప్పి సాక్షాత్తు దేవుడే సెలవిచ్చాడు అనంటే, చిన్న బిడ్డలంటే ప్రభువారికి ఎంత ఇష్టమో ఆలోచన చేయాలి. చిన్న బిడ్డలు అంటే మనము మరలా చిన్న బిడ్డలుగా మారడం అసాధ్యము. మరలా మనము చిన్న బిడ్డల లాంటి రూపము పొందుకోవడం అసాధ్యము. మరలా తల్లి కడుపులో నుంచి బయటికి రావడం అసాధ్యము కాబట్టి, చిన్న బిడ్డల వంటి మంచి స్వభావాన్ని పొందుకోవడం సాధ్యమే. మనలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించుకోవడం, మనలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ద్వేషాలు, తప్పుడు మాటలు, తప్పుడు ఊహలు, తలంపులు ఇవన్నీ కూడా పక్కన పెట్టి, చిన్న బిడ్డలు వలె కల్మషము లేనటువంటి మంచి మనస్సును మనం కూడా కలిగి ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి. ఎలా పొందుకోవాలి అనంటే, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుని మనం అంగీకరించటం ద్వారా, మనం కూడా నూతన హృదయాన్ని మనం పొందుకోగలుగుతాం. చిన్న బిడ్డల వలె కల్మషము లేని మనస్సును మనం పొందుకోగలుగుతాం. తద్వారా పరలోక రాజ్యాన్ని మనం అందుకోగలుగుతాం. కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలను ఒకసారి గమనించండి. వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఒకసారి గమనించండి. కూడా వారి వలె కల్మషము లేనటువంటి వ్యక్తులుగా, పాపమునకు దూరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతని ఆయన అనుగ్రహిస్తాడు. థాంక్ యూ.